సైబర్ మోసాలపైన రోజుకి 3000కు పైగా కాల్స్ వస్తున్నాయట. నా పైసలు పోయినాయి, నేను ఓటీపీ చెప్పినా అని ఒక దగ్గర, ఒక ఆయన ఫోన్ చేసి ఉద్యోగం ఇస్తాడు, పైసలు కట్టినా నా డబ్బులు పోయినాయని ఇంకొక దగ్గర, ఇట్లా పోలీస్ స్టేషన్లకి దాదాపుగా 3000 కాల్స్ వస్తున్నాయట. ఎంత భయంకరంగా జరుగుతున్నాయండి సైబర్ మోసాలు. వేలాది కోట్ల రూపాయలు ఈ దేశంలో ప్రజలు కోల్పోతున్నారు, డబ్బులు ఆర్థికంగా కుదేలవుతున్నారు, ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు లూటీ అవుతున్నదట. రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న సైబర్ క్రైమ్స్, 63 మంది పోలీసులతో కాల్ సెంటర్ ఆపరేషన్స్, హెల్ప్ లైన్ నెంబర్ 1930కు ఫిర్యాదుల వెల్లువ. శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 3900 కాల్స్ వచ్చినాయట. గడిచిన 21 నెలల్లో సుమారు 5 లక్షల ఫోన్లు వచ్చినాయట. 391 కోట్లు ఫ్రీజ్ అయినాయట. గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తేనే డబ్బులు సేఫ్. మీ డబ్బులు ఎప్పుడు సేఫ్? డబ్బులు పోయినాయని మీకు తెలిసిపోయిందా, ఇమ్మీడియట్గా టక్మని వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఆ వితిన్ 1 అవర్లో మీరు ఏమైనా చేయగలిగితే అవతలి వాడి అకౌంట్ ఏమైనా ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఏ 5% 10%. దీనికి కూడా గ్యారంటీ ఏం లేదు. వాడు ఎక్కడో ఉంటాడు, విదేశాల్లో ఎక్కడో ఉండి ఆపరేట్ చేస్తూ ఉంటాడు. నీకు నువ్వు 1000 రూపాయలు అయ్యి నీకు డబ్బులు వేస్తా అంటాడు, వాడు 2000 వేస్తాడు. ఇంకొక 5000 అయ్యి డబ్బులు వేస్తా అంటాడు, 5000 అయినా 10,000 వేస్తాడు. 10,000 అయ్యి 20,000 వేస్తా అంటాడు, 10,000 అయ్యి 20,000 వేస్తాడు. ఈయనకు నమ్మకం పెరుగుతుంది, ఎక్కడ లేని నమ్మకం వస్తుంది. మొత్తం వేసే 1,50,000 వేసాయి, నీకు 3 లక్షలు పంపిస్తానని 1,50,000 వేస్తాడు. వాడు అటే తుర్రు అయిపోయింది. ఇట్లా డబ్బులు కోల్పోతున్న వాళ్ళు ఎంతోమంది. దీని మీద చేయాల్సింది ఏంటంటే, ఈ నేరాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి, ఫోన్ కాల్స్ రావడం ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనికి అరికట్టడం ఎక్కడ అంటే ప్రజలలో పూర్తి స్థాయిలో తీవ్రమైన అవగాహన కల్పించాలి. ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రజలకి అసలు ప్రతి ఇంటింటికి తిరిగి చెప్పేలాగా వ్యవహారం నడవాలి. అప్పుడు తప్ప ఇవాళ ఇలా మోసపోయేది ఎవరు అనుకుంటున్నారు? చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. ఇంకా విచిత్రం ఇది. మరి ఎట్లా ఈజీ మనీ ఎవడిస్తాడు? ఇప్పుడు వాడు నువ్వు 1000 రూపాయలు ఇస్తే 2000 ఎందుకు ఇస్తాడు? వాడు ఏం లాభం అని ఇస్తాడు? వాడు చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఒక రోజు 4000 కాల్స్ వచ్చినాయంటే ఏ స్థాయిలో జరుగుతున్నాయి ఒకసారి అర్థం చేసుకోండి. ఇగో డిజిటల్ అరెస్టుతో ఒక వృద్ధుడి వద్ద సైబర్ నేరగాళ్లు 4,82,00,000 కొట్టేసిరట. బాధితుడు 1930 ద్వారా సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కాల్ చేసిండట. అతడి నుంచి వివరాలు తీసుకున్న కాల్ ఏజెంట్స్ సంబంధిత బ్యాంకు నోడల్ ఆఫీసర్స్తో మాట్లాడిరట. బాధితుడి అకౌంట్ నుంచి దాదాపు 8 అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా గుర్తించారు. ఆయా బ్యాంకులు సంప్రదించి 2,43,00,000 ఫ్రీజ్ చేసిరట. అనంతరం కోర్టు ద్వారా బాధితుడికి ఆ మొత్తాన్ని రీఫండ్ చేసిరట. అంటే వీళ్ళు ఈ వితిన్ 1 అవర్లోనే వాడు దగ్గర 2,43,00,000 ఫ్రీజ్ చేయగలిగిరి. మిగతా అంతా వాడు ఆల్రెడీ లేపేసిండు. ఇంకొక అరగంట గంట లేట్ అయి ఉంటే ఇవి కూడా పోయేవి. అందుకే ఆ గోల్డెన్ అవర్ గురించి చెప్తున్నారు. ఫస్ట్ 1 అవర్ అన్నది చాలా కీలకం. అసలు ఇవన్నింటికంటే ముఖ్యంగా మనము గుర్తించుకోవాల్సింది ఈ డిజిటల్ అరెస్ట్ అన్నది కానీ లేకపోతే ఈ ఓటీపీలు చెప్పే పద్ధతి కానీ ఎక్కడా లేదు. ఓటీపీ నీ ఫోన్కి ఎప్పుడు వస్తుంది? నువ్వేమైనా ట్రాన్సాక్షన్ చేస్తానో, నువ్వేమైనా ఎవరికైనా డబ్బులు పంపించాలనుకుంటానో, నువ్వు నీ యాప్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నా అప్పుడే ఓటీపీ అడుగుతుంది. వేరే వాళ్ళ కోసం నీ ఓటీపీ అడగదు, ఎవరు అడగరు, బ్యాంకు కూడా అడగదు. అంటే ఎవ్రీ డే 5 కోట్లు కోల్పోతుంది రాష్ట్రం. ఎవ్రీ డే 5 కోట్ల రూపాయలు కోల్పోతున్నారట. 1930 సత్ఫలితాలు ఇస్తోంది. 1930 కాల్ సెంటర్ సత్ఫలితాలు ఇస్తున్నది. బాధితులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఐబీఆర్ ఆప్షన్ 4ను కూడా అందుబాటులోకి తెచ్చాం. కాల్ రెస్పాండ్ టైం చాలా వేగవంతంగా ఉంటుంది. ఏదైనా మోసం జరిగితే వెంటనే గోల్డెన్ అవర్స్లో ఫిర్యాదు చేయాలి, స్పష్టమైన ఆధారాలు అందించాలి. దీంతో డబ్బు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడగలుగుతాం. మన అప్రమత్తతే శ్రీరామ రక్ష. సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలు చేస్తున్నారు. మోసపోతున్న వారిలో దాదాపు 85% బాగా చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు. నేను అదే చెప్పిన కదా, 85% చదువుకున్న వాళ్ళే. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు పెరిగిపోయినాయి. మోసం జరిగితే వెంటనే 1930 లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి. శిఖా గోయల్, డైరెక్టర్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. సో ఇది చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. గత 21 నెలల కాలంలో 21 అంటే దాదాపు 2 ఏళ్ల కాలంలో 4,94,877 కాల్స్ 1930 సిబ్బంది అటెండ్ చేసిరట. వీళ్ళంతా డబ్బులు కోల్పోయిన వాళ్ళే. నిర్ణీత సమయంలో బాధితులు ఇచ్చిన సమాచారం
ఆధారంగా 391 కోట్లు ఫ్రీజ్ చేయగలిగిరట. ఇందులో 196 కోట్లు బాధితులకు రీఫండ్ చేసిరట. ఇలా ప్రతిరోజు వచ్చే కాల్స్లో సగటున 350 ఫిర్యాదులను కాల్ సెంటర్ సిబ్బంది ఆయా పోలీస్ స్టేషన్లకు రిపోర్ట్ చేస్తున్నారట. కోట్ల రూపాయలు ఆవిరైపోతున్నాయి. సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడ ఒక గ్రూప్ మీటింగ్ జరిపినా, ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్కి పోయినా ఈ అంశాన్ని మనం ఒక 2 నిమిషాలు డిస్కస్ చేయాలి. ఈ అంశాన్ని ఒకరిద్దరికి, నలుగురికి అట్లా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఓటీపీలు చెప్పడం కానీ, వాడెవడో నీ ఆధార్ కార్డుని దుర్వినియోగం చేసిండు, నువ్వు అరెస్ట్ అయినావు, ఇగో ఏ సిబిఐ అధికారి మీతో మాట్లాడతారని ఫోన్ చేయగానే మనం భయపడిపోయి అక్కడే ఫ్రీజ్ అయిపోయి మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వానికి పంపించేయడం. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. ఫోన్లలో నువ్వు అరెస్ట్ అయినావని చెప్పుడు ఉండదు. దయచేసి దీని మీద అవగాహన పెంచుకోవాలి. ఎవరైనా పిల్లలు దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు పేరెంట్స్ కూడా చెప్పండి. ఇది చాలా సీరియస్ ఇష్యూ యాక్చువల్గా.